నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాలు మరిన్ని విషయాల వార్తలు తెలుసుద్దాం. హరీష్ రావు మాట్లాడుతూ 100 రోజుల వరకు ఓపిక పడుతున్నాం, 100 రోజులు దాటిదాకా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతాం అంటున్నారు. ఏం చెప్తారు? సరే, అట్లనే చీల్చి చెండాడమనండి. ఎవరద్దు అంటున్నారు? మేము చేయకపోతే ఎవరైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. నన్ను నేను తప్పుపట్టడం లేదు, కానీ ఆయనకు అంత సీను లేదు, అంత కథ కూడా లేదు ఆయనకు. ఆయనను ప్రజలే చీల్చి చెండాడి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు, మమ్మల్ని అధికార పక్షంలోకి తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని అబద్ధాలు చెప్పి చివరికి మొత్తం పుస్తకాలన్నీ ఓపెన్ చేసి చూస్తే ఆర్థిక శాఖను ఒకసారి సమీక్ష చేస్తే 6,71,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టినారు. ఈ దుర్మార్గుడే. ఈయనే ఆర్థిక మంత్రి, ఈయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఈ యదవ సన్యాసి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టింది ఈ రాష్ట్రాన్ని. ఇంకా ఈయన చీల్చి చెండాడు ఈ డైలాగులు పక్కకు పెట్టి మంచి ప్రతిపక్షంలో ఉన్నందుకు ప్రతిపక్ష పాత్ర ఏం వహించాలా, మమ్మల్ని చీల్చి చెండాడు కాదు, ఒక మంచి సలహాలు ఇవ్వండి. ఈ రాష్ట్రానికి ఒక ఏం జరగాలి, ఎట్లా జరగాలి, జరిగితే ఏమవుతుంది, ఒక మంచి సలహాలు ఇవ్వండి. మీలాగా శాసనసభలో ఏకపాత్ర వినయం చేయలే, ప్రతిపక్షాల గొంతు నొక్కలే. మేము ప్రతిపక్షాలుగా మాట్లాడితే మా గొంతు నొక్కిరు. అదేవిధంగా పక్కకున్నటువంటి వామపక్షాలు అంటే ప్రజా సంఘాల గొంతులు నొక్కిరు. కోదండరామ్ గారు తలుపులు వెళ్ళగొట్టి ఇంట్లో చొరబడి విధ్వంసం చేసిరు, విమలక్కని విధ్వంసం చేసిరు, ప్రజా సంఘాలు లేకుండా చేసిరు, ఆర్టీసీలో సంఘం లేకుండా ముంచేసిరు. ఎక్కడ చూసినా విధ్వంసమే. ఇంకా ఈయన మమ్ములను గురించి మాట్లాడి మమ్ములను ఏం చేశాడు అన్నాడు, చీల్చి చెండాడు. ఆయన ముఖం చీల్చడేమో, ఆయన తలకాయ చీల్చాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి భాగ్యవంతుడు ఆ భాగ్యవంతుడు కూడా ఒకడే. ఫస్ట్ నీ ఆస్తులేని, నీ చిట్టా ఎంత, నీ పత్రం ఎంత లెక్క చూస్తాం. బిడ్డ నువ్వు హరీష్ రావు అతిగా మాట్లాడకు, సలహాలు చెప్పు, సూచనలు చెప్పు, వింటాం. కానీ అతిగా మాట్లాడితే మేము కూడా చీల్చి చెండాడతాం. ఇక్కడ ఏం ఊరికే ముఖ్యమంత్రి గారి మీదనో ఈ ఎలక్షన్లు వచ్చిన అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి, సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. అంతేగాని ఈ రకమైన చీల్చి చెండాడు కానీ మా దగ్గర నడవవు. అయినా బీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోయిన పార్టీ, ఇక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అవసరం లేని పార్టీ ఇది. దాంతో ఏం అవసరం ఉంది అసలు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఉంది? వాళ్ళ పాత్ర ఏంది? కదా. మీరేమో అవసరం లేదంటున్నారు, కానీ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం పార్లమెంటులో తెలంగాణ అనే గలం వినిపించాలన్నా, ఆ పదం రావాలన్నా, తెలంగాణ సమస్యలు పోట్లాడాలన్నా అది బీఆర్ఎస్తోనే సాధ్యం. సో దీంతో వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కే ప్రజలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాళ్ళ భయం వల్ల బీఆర్ఎస్ను ఎవరికి ఓటేయరని వాళ్ళకు ఒక భయం మొదలైపోయింది. అందుకే మేమే ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. టీఆర్ఎస్ అనే పాత్ర ఏ రోజైతే ముగిసిపోయిందో, బీఆర్ఎస్గా మారిందో, ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ రాష్ట్ర సమితి పాత్ర ముగిసిపోయింది. కేసీఆర్ గారి పాత్ర ముగిసిపోయింది. ఇక అయిపోయింది. శల్యుడు భీష్ముడు అంపజయ మీద ఉన్నాడు ఆయన. ఇక అయిపోయింది, దాని కథ ముగిసిపోయింది. ఒకటి, రేపు రాబోయే అధికారంలో బీజేపీయా కాంగ్రెస్ అనేది 2 ఫైట్ నడుస్తుంది దేశంలో. ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు 4 ఎన్నుకున్నారు గతంలో. ఎప్పుడన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిరా? ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇస్తే మోడీ గారు పదే తెలంగాణను విమర్శిస్తుంటే కూడా మోడీ ప్రయోజనం కోసం పనిచేసారు ఈ ఎంపీలు, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు. కానీ ఒక కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసారు. మేము అదే అడుగుతున్నాం, జనాలకు చెప్పేది అదే. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా, మోడీ ప్రయోజనం ముఖ్యమా ఇక్కడ బీఆర్ఎస్ సమస్య రాదు. అసలు బీఆర్ఎస్ అనేది ఈ ఎన్నికల్లో నామమాత్రం కూడా మిగలదు. ఖచ్చితంగా ఇక్కడ ఒక సమస్య ఉంది. ఫైటింగ్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది తప్ప బీజేపీ ఫైట్లో ఉండదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంతో కొంత గొప్ప బీజేపీ ప్రభావం కనపడుతుందేమో, కానీ ఈ రాష్ట్రంలో కనపడదు. కానీ బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో బొందబెట్టబడింది. ఇంకెప్పుడు కూడా బీఆర్ఎస్ అనే పదం వినిపించదు. 5 ఏళ్ల తర్వాత మీరు వెతుక్కున్నా ఎవరు లీడర్ కూడా దొరకడు. దాని గురించి ప్రస్తావన కూడా అవసరం లేదు. మరోవైపు రామ మందిర ప్రతిష్ట గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పైన కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా, అంటే బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు, హాజరు కావట్లేదు, ఎందుకు రావట్లేదు అని కూడా. మీ పార్టీ స్టాండ్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక భారతీయ జనతా పార్టీ పిలిచినంత మాత్రాన మేము పోవాల్సిన అవసరం లేదు. కానీ ట్రస్టు శంకరాచార్యుల వారు పోతలేరు. చాలామంది సంస్థలకు, ఆధ్యాత్మిక సంస్థలకే పిలుపు లేదు. కేవలం
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తొత్తులకు వాళ్ళకు మాత్రమే వాళ్ళకు ఆహ్వానాలు వచ్చినాయి. ఒకటి, నేను మొన్ననే భద్రాచలం పోయి వచ్చిన, ఆ రాముని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. రామాలయం అక్కడ పోతే ఒక భక్తితో కట్టినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన కనిపించింది. ఇక్కడ అయోధ్యలో రామాలయం పేరు మీద రాజకీయమే, అక్షింతల పేరు మీద రాజకీయమే, ఆఖరి ఫ్లెక్స్ల పేరు మీద కూడా రాజకీయమే. అక్షింతల పైన ఏంటి రాజకీయం? అక్షంతలు కూడా రాజకీయం కోసం, ప్రయోజనాల కోసం వాడుకుంటారు. ఇది మేము బీజేపీ వాళ్ళం ఇస్తున్నాం, ఈ రకమైనటువంటి ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయం వేరు, దేవుడు వేరు, దేశం వేరు. దేవుణ్ణి దేశాన్ని ఈ రకంగా మిళితం చేసి మాట్లాడి మమ్మల్ని అనవసరమైన ట్రోల్ చేస్తున్నారు తప్ప, నేను అనేది రాముడు ఆధ్యాత్మికమైనటువంటి నా ఆరాధ్య దైవం, నేను కూడా పూజించే ఆరాధ్య దైవం. కానీ ఓ రాజకీయ నాయకునిగా చిత్రీకరిస్తున్నారు. ఏ రాజకీయ సభలు కూడా జై శ్రీరామ్ అంటారు. ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కాదు. నేను అనేది రాముడు అందరికీ ఆరాధ్య పురుషుడు, ఉత్తమ పురుషుడు, లోకమాన్యుడు, అందరూ గౌరవించాల్సిన వ్యక్తి. ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయంలో రాముని తీసుకొని వచ్చి పెట్టి పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఎంత నీచానికి ఒడిగట్టిందంటే, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులనే ఒక వర్గాన్ని ద్రోహులుగా చిత్రీకరించే మొదలుపెట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశమైనా చేస్తుందా? ఈ దేశంలో పుట్టిన బిడ్డలు నా బిడ్డలు, నేను ఈ దేశం మనది అని చెప్పాలి. కానీ ఈ దేశం మీది కాదు, ఈ దేశం మీరు ఉండాల్సిన అక్కర్లేదు, దుర్మార్గులు, మీరు ద్రోహులు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఈ దేశ పౌరులుగా భావించాలి, ఈ దేశ పౌరులుగా గౌరవించాలి, ఈ దేశానికి ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా పనిచేయమని చెప్పాలి. కానీ ఈ దేశ పౌరులు కాదు, మీరు ద్రోహులు, మీరు ఈ దేశానికి ఈ రకమైనటువంటి ఒక మైండ్ సెటప్ తయారు చేస్తూ ఉన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసం, రాజకీయం కోసం ద్రోహులుగా మారుస్తున్నారు. కొందరు మాలాంటి వాళ్ళు ఎవరైనా భారత రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారం నడుచుకోమంటే మేము ద్రోహులం అవుతాం. ఎవరైనా మీరు ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాల్సిందే, ఎన్నుకోవాల్సిందే. భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడిస్తే పర్వాలేదు, దాంట్లో ఉన్న అంశాల పట్ల మేము మాట్లాడితే మేము ద్రోహులుగా కనపడుతుంటాం. నేను అందుకే ఏమంటున్నంటే, రాజకీయాన్ని, దేవుణ్ణి, రాముణ్ణి వేరుగా చూడమని కోరుతున్నాను. నా ఆరాధ్య దైవం రాముణ్ణి, ఆ రాముణ్ణి రాజకీయాలకు వాడకుండా నేను కొలుచుకునేటట్టుగా, ఆ రాముడు ఆ రోజు త్రేతాయుగంలో ఏ విధంగా అయితే ప్రజలను మన్నలను పొంది పరిపాలించిండో ఆ చల్లని చూపు అందరికి ఉండాలని నేను కోరుకుంటా. అది ఏ వర్గమైనా కానీ రాజకీయాలకు రామునికి లింకు పెట్టకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఎవరు ఎన్ని ట్రోల్ చేస్తారని నాకు తెలుసు, కానీ దేశం బాగుండాలంటే కాంగ్రెసే రావాలి, కాంగ్రెసే గెలవాలి, కాంగ్రెసే నిలవాలి. అంతేగాని దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు మానుకోండి. మనం అందరం కూడా ఈ దేశంలో పౌరులుగా బతకాలి, మంచిగా బతకాలి, హాయిగా సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు చెప్తుంది. రాజకీయం వేరు, రాముడు వేరు. అంటే దేవాలయాలను కూడా రాజకీయాల్లో కలపాల్సిన అవసరం లేదు, బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పారు. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వైపే ప్రజలు ఉంటారు, లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పట్టం కట్టే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది కూడా మరి చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెనోపర్ సమాజంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.